శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. సింహరాశి వారికి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు సాధారణంగా ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశినాథుడి యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో గురువు యొక్క నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు యొక్క రాశిలో సంచరించడం వల్ల గురువు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేవతి నక్షత్రం మీద సంచరించడం వల్ల బుధుని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ గోచార ఫలితాలు అంటే కొంత డెప్త్గా చూసే వాళ్ళకి ఇది పరిశీలిస్తూ ఉంటారు. మరి ఈ రాశి వారికి సింహరాశి వారికి బుధుడు ధన లాభాధిపతి. అటువంటి నక్షత్రం మీదకి శని భగవానుడు సంచరించాడు. మరి శని రాశి వారికి షష్ఠ సప్తమాధిపతి. అందువలన ప్రధానంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా మీకు ఒక అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో జీతం అది పెరుగుతుంది. అయితే మీరు కూడా చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుందన్నమాట. విపరీతమైనటువంటి హార్డ్ వర్క్, డబుల్ వర్క్ ఉంటుంది. ఆ శ్రమకు తగ్గ ఫలితం ఈ సమయంలో మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక శత్రువులు, మీకు ఏదన్నా శత్రువులు అంటే అంతర్గతంగా మిమ్మల్ని విభేదించేవాళ్ళు, మీకు అంతర్గత శత్రువులు అంటే కొన్ని వ్యామోహాలు, కొన్ని వ్యసనాలు, కొన్ని దురలవాట్లు, ఇవన్నీ కూడా మీకు కంట్రోల్లోకి వస్తాయన్నమాట. అవి వాటి కంట్రోల్ చేసుకోవడం వల్ల మీరు వాటిపై అంటే మీ బలహీనతలపై పట్టు సాధిస్తారు. ఆ విధంగా అది మీరు కొంత కంట్రోల్లో పెట్టుకుంటారు. అలాగే గతంలో ఏదైనా కోర్టుల్లో కానీ న్యాయస్థానాల్లో కానీ పెద్ద కేసుల్లో కానీ ఇంటర్నల్గా కుటుంబ సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు ఉంటాయి. అవి చాలా వరకు పరిష్కారం అవుతూ ఉంటాయి. పరిష్కారం అయి మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రుణ ప్రయత్నాలు, మీరు ఏదైనా పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తూ ఏదో కారణం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆ రుణ ప్రయత్నం అన్నది పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది. సో ఏదైనా మొత్తం మీద ఇవన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే మరి సప్తమాధిపతిగా ఉండడం వల్ల జీవిత భాగస్వామి నుంచి కానీ పార్ట్నర్స్ నుంచి కానీ వాళ్ళు కూడా మీకు సహకరించడం జరుగుతుంది. మీకు ఏమైనా సూటి సంతకం పెట్టవలసి ఉన్నా
మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే కొంతకాలంగా మీకు ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఒక సంవత్సరంగా అటు ఇటు చాలా పనులు ఆగిపోవడం జరిగింది. అయిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవి కొంతలో కొంత మీకు వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల తిరిగి మళ్ళీ కొన్ని ప్రయత్నాలు పునఃప్రారంభం అవడం జరుగుతుంది. అయితే ఎప్పటికైనా అది జాగ్రత్తగా ఉపయోగించవలసి ఉంటుంది. అంటే అష్టమ శని ప్రభావం ఏ విధంగానూ ఉంటుంది, ఉన్నప్పుడు కూడా దాంట్లో కొంత బెటర్ మాట. ఆగిపోయింది ఒకసారి రిలీజ్ అవుతుంది. ఆకస్మికంగా కొన్ని శుభవార్తలు అంటే మనీ సంబంధించిన విషయాల్లో ఎవడో మన గతంలో అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే వాడు అప్పుడు ఇవ్వడం, ఈ సమయంలో డబ్బులు వచ్చి పట్టుకెళ్ళమంటాడు అనమాట. అంత మించి ఇందులో ఏం లేదు. బట్ ఇది అప్పే. ఈ విధంగా కొంత ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇక ప్రధానంగా ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో మళ్ళీ శని వక్రించబోతున్నాడు. ఇది ఒక విధంగా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది వీళ్ళకి. శని భగవానుడు అష్టమ శని నుంచి కొంత సప్తమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపడం వల్ల కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్ అన్నది రిలీజ్ అవుతుంది. అంటే ఇవన్నీ ఫైనాన్స్ రిలీజ్ అవ్వడం, ఇవన్నీ బుధుడు సహకరించడంతో ఆటోమేటిక్గా వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయిన బాకీలు రావడంతో మళ్ళీ కొద్ది రిలీఫ్ రావడం జరుగుతుంది. ఒక సుమారు 4 నెలల పైచిలకు రిలీఫ్ వచ్చి ఈ సప్తమ స్థానం మీద ప్రభావం వల్ల ఇది కొంతవరకు ఈ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని, పార్ట్నర్స్తో ఉన్న విభేదాలని సెటిల్ చేయడం జరుగుతుంది. అంటే అది లాభమా నష్టం అన్నది మీ స్థితిని బట్టి ఉంటుంది. ఏదన్నా మొత్తం మీద సెటిల్మెంట్ అయితే పూర్తవుద్ది. ఒక సమస్య నుంచి సంపూర్ణంగా మీరు బయటపడడానికి కూడా ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి, ఈ సింహరాశి వారికి శని యొక్క రేవతి నక్షత్ర సంచారం కొంతవరకు లాభాన్ని, ఒక విధమైన కొత్త స్నేహితుల్ని, కొత్త వ్యాపార అవకాశాలని కలగజేయడం జరుగుతుంది. బట్ ఏదైనా అది నిజాయితీ అయిన పద్ధతిలోనే ఉండాలి తప్ప ఏమాత్రం అనెతికల్, అన్యాయం ఇంకో మార్గంలో ఉంటే మాత్రం ఇది తిరిగి మిమ్మల్ని పనిష్మెంట్కి కారణం అవుతుంటుంది. కాబట్టి శని భగవానుడు ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా నిజాయితీగా అయిన ఫలితాలకి జెన్యూన్గా ఉంటే మాత్రం సహకరించడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు ఉపయోగించుకుంటే గత కొద్ది నెలలుగా ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యల నుంచి బయటపడి ఒక ఊపిరి పీల్చుకున్నంత రిలీఫ్ రావడం జరుగుతుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపార పరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా
అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే దారిలో పెట్టే ప్రయత్నం శని భగవాన్ చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి, మందులు అవసరం ఉంది తెచ్చి పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళు అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.